ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన దేవుడు. సీనియర్ 5వ సంవత్సరము. పాఠము 5. వాక్య భాగము నిర్గమాకాండము 12వ అధ్యాయము 1 నుంచి 10వ వచనము వరకు మరియు పాఠములోని ఇతర వాక్య భాగములను చదువుము. కంఠత వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములు. పాఠము మిరియాము లేవీ కుటుంబమునకు చెందిన కుమార్తె. ఐగుప్తు దేశములో దేవుని ప్రజలు బానిసలుగా జీవించుచున్న కాలములో జన్మించినది. ఒకప్పుడు ఎంతో ఘనత వహించిన కుటుంబములైనను యోసేపును ఎరుగని రాజు పరిపాలనకు రాగా వారు ఎంతో కఠినమైన ఒత్తిడి క్రింద నుండిరి. ఘనత నొందిన వారైనను కొన్నిసార్లు ఏమీ లేనివారుగా అనామకులుగా జీవించవలసి వచ్చును. పువ్వులమ్ముకున్న చోటనే కట్టెలు అమ్మవలసి వచ్చినట్లు యోసేపు కాలములో వారు ఏలికల కుటుంబమునకు చెందినవారు. ఇప్పుడైతే వారి పేరు చెప్పినను ఎవరికీ తెలియదు. తరములు గడిచిపోయేసరికి కాలము తెచ్చిన ఎన్నో మార్పుల వలన ఓడలు బండ్లు కావచ్చు, బండ్లు ఓడలు కావచ్చును. అలాంటి దుర్దినములలో జన్మించిన మిరియాము తల్లిదండ్రుల ఓర్పు నేర్పరితనముతో పెంచబడుట చేత చక్కగా పెరిగినది. కుటుంబ జీవితం యొక్క విలువలను చక్కగా అర్థము చేసుకునినది. కుటుంబము భూమి మీద దేవుని ప్రేమను చూపే ఒక మాదిరి. ఆ కుటుంబము ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరికొకరు సహాయపడుతూ ఒకరినొకరు అర్థము చేసుకుని జీవించినప్పుడు దేవుడు వారి ద్వారా ఘనత నొందును. 133వ కీర్తన. మిరియాము తల్లిదండ్రులను గౌరవించి వారి మాటకు లోబడేది. ఎంతో అలసిపోయి వచ్చిన తండ్రికి సేద తీరేటట్లు మాటలు చెప్పేదేమో. తల్లికి ఇంటి పనులలో సహాయకారిగా ఉండేది. తన తమ్ముడు అహరోనును ప్రేమతో చూచుకునేది. కుటుంబములో ఇట్లు జీవించగలిగితే తల్లిదండ్రులు వారి కష్టములను ఇట్లే మర్చిపోగలరు. ఇంతలో రాజుగారు వారి కుటుంబములకు విరోధముగా మరి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఇశ్రాయేలీయులకు వారికి మగపిల్లలు జన్మిస్తే వెంటనే నదిలో పారవేయవలెను. మంత్రసానులకు కూడా వారి పిల్లలను కాన్పు పెట్టెల మీదనే చంపవలనని ఆజ్ఞనిచ్చెను. ఎంతమంది తల్లులు స్వయముగా తమ పిల్లలను కన్నీళ్లతో నదిలో పారవేసిరో మనమెరుగము. ప్రతిరోజు ఏదో ఒక ఇంటిలో రోదన ధ్వని వినపడుచుండెను. ఇలాంటి ఆజ్ఞను ఇచ్చిన ఆ రాజు ఎంత కఠినాత్ముడని చెప్పాలి. అలాంటి రోజులలో మిరియాముకు ఒక తమ్ముడు పుట్టాడు. ఆ తమ్ముడు దివ్య సుందరుడట. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనము. తల్లికి ఆ బాబును పారవేయుటకు మనసు లేదు. ఎలాగైనా వానిని రహస్యముగా పెంచుటకు తీర్మానము చేసుకునినది. సాధారణముగా పిల్లలు దేనిని రహస్యముగా నుంచలేరు. మన ఇంటిలో ఏమి తిన్నామో, ఏమి పిండి వంటలు చేసుకున్నామో, ఇంటిలో ఎవరెవరు గొడవ పడ్డారో అన్న విషయాలు ప్రక్కింటిలో ఆరాలు తీసే ఆంటీకి లేక అంకుల్ గారికి చెప్పేస్తారు. అది వారి సహజ స్వభావము. అవతలి వారు ఎందుకు అడుగుతున్నారో అర్థం చేసుకోలేని వయస్సు. అలాంటప్పుడు మిరియాము తల్లి అయిన యొకెబెదునకు ఇది ఎంతో పెద్ద సమస్యే. మరి అహరోను కూడా అప్పుడప్పుడే మాట్లాడుతున్నాడేమో. ఆ బాబైనా తెలిసి తెలియక ఈ సంగతి బయట పెట్టవచ్చును గనుక ఇది ఎంతో క్లిష్టమైన పరిస్థితియే. ఒకరోజు గడిచిపోయిందంటే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఉండవచ్చును. ఇలా ప్రతిరోజు ఏమి జరుగుతుందోనని కనిపెట్టుచూ జీవించి ఉండవచ్చును. అయితే మిరియాము ఎంతో వయస్సులో ఎదిగిపోయిన బిడ్డలాగా వ్యవహరించసాగినది. ఎప్పుడు తన తమ్ముని చూచుకుంటూ వాడు చిరునవ్వులను చూచి తాను కూడా నవ్వుతూ ప్రేమతో ముద్దులు పెడుతూ అదే తన లోకంగా తలంచుకున్నది. తల్లి ఆమెను చూచినప్పుడు దేవునికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నదో మనమెరుగము. అంత చిన్న వయసులో ఎంత జ్ఞానము! చెప్పిన మాటను జవదాటుటలేదు. ఆ బిడ్డ ఏమాత్రము మాట వెనకపోయి రహస్యమును చెప్పివేస్తే పుట్టిన కుమారునితో పాటు అందరూ మరణమొందవలసినదే. చిన్నప్పటి నుండి బాధ్యత గల కుమార్తెగా పెరిగినది. యవనస్తులారా, మీరు మీ ఇంటిలో నమ్మదగిన వారుగానున్నారా? ఏదైనా బాధ్యతను అప్పగించినప్పుడు, డబ్బును మీ చేతికిచ్చినప్పుడు, ఏదైనా బజారు నుండి తెమ్మని చెప్పినప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు? ముఖ్యముగా ఇంటికి సంబంధించిన విషయాలను ఇతరులకు ఏకరువు పెడుతున్నారా? మీ ఇంటి పేరును అప్రతిష్ట పాలు చేస్తున్నారా? ఎవరైనా మీ అమ్మా నాన్నల మాట వినండి బాబు అని చెప్పారనుకోండి, వెంటనే మా అమ్మా నాన్నల సంగతి మీకు తెలియదండి అంటూ మీరు అర్థం చేసుకున్న రీతిగా వారిని గురించి అందరికీ చెప్పేస్తారు.
ఏమైనా మీరు అడిగినవన్నీ ఇవ్వక కోప్పడుతుంటే చాలు. మా నాన్న ఒక శాడిస్ట్ అని, ఆయన లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయాడు, మమ్మలను కూడా ఎంజాయ్ చేయనివ్వడం లేదని ఆంగ్ల పదాలను ఉపయోగించి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తారు. మిరియాము వలె తల్లిదండ్రులను గౌరవిస్తూ, అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను ప్రేమిస్తూ జీవించినట్లయితే మీ ఇంటికి మంచి కీర్తిని తెచ్చిన వారు కాగలరు. ఆ రీతిగా మోషే తల్లిదండ్రులు అతనిని తమ పిల్లలైన మిర్యాము అహరోనుల సహకారముతో 3 నెలలు పెంచగలిగిరి. ఆ కుమారుడు పెద్దగా ఏడుస్తుంటే ఎవరైనా వచ్చి చూడగలరు కనుక ఇక చేయునదేమీయూ లేక ఆ కుమారుని నదిలో ఉంచుటకు తల్లిదండ్రులు తలంచి తగిన ఏర్పాట్లు చేయసాగిరి. ఒకరోజు తన తల్లి ముఖమును చూడగానే మిరియాముకు అర్థమైపోయింది, ఏదో జరగకూడనిది జరుగుతుంది కనుక నేను మా అమ్మ వెంటనే ఉండాలి. అమ్మతో పాటు వెళ్ళి నైలు నది ఒడ్డునున్న జమ్మును తీసుకుని వచ్చింది. వాళ్ళ అమ్మ బుట్టను అల్లుతూ ఉండగా తమ్ముణ్ణి చూచుకున్నది. ఈరోజు మా అమ్మ ఎంతో విచారంగా ఉంది, ఏదో తెలుసుకోవాలి అనుకున్నను. తల్లిని ప్రశ్నలతో విసిగించకూడదని ఆమె ఏమి చేస్తే అదే చేస్తాను అని తీర్మానించుకున్నది. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3వ వచనము వరకు. తల్లి బాబుకు స్నానం చేయించి మంచి బట్టలు వేసి బుట్టలో చక్కగా పడుకోబెట్టింది. దేవునికి ఆ బాలుని అప్పచెపుతూ ప్రార్థన చేసింది. దేవుడు జలప్రలయం నుండి ఓడలో ప్రవేశించిన నోవాహును ఏ రీతిగా రక్షించెనో ఆమె ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని ఉండవచ్చును. మిరియాము, అహరోను, అమ్రాము, యొకెబెదు అందరూ ఆ బాబును ముద్దు పెట్టుకుని ఏటి ఒడ్డుకు తీసుకుని వెళ్ళారు. అబ్రాహాము మృతులలో నుండి తన కుమారుడైన ఇస్సాకును పొందినట్టే తమ కుమారుని దేవుడు రక్షిస్తాడనే విశ్వాసముతో ఆమె ఆ బుట్టలోనున్న తన కుమారుని ఏటి ఒడ్డున ఉన్న జమ్ములో ఉంచి అతనికేమి సంభవించునో తెలుసుకొనుటకు మిరియామును కావలిగా ఉంచినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. కావలి కాయుటలో మిరియాము ఎంతో నమ్మకముగా కావలి కాసినది. అది తన తల్లి తనకిచ్చిన బాధ్యత. తల్లిదండ్రుల ప్రార్థన విన్న దేవుడు ఆ రోజు ఏ రాజైతే మగపిల్లలను చంపమని ఆజ్ఞాపించాడో ఆ రాజుగారి కుమార్తె అటువైపుగా తన చెలికత్తెలతో స్నానమునకు వచ్చుటకు బుద్ధి పుట్టించాడు. ఇంతలో ఆకలయ్యిందేమో బాబు లేచి ఏడ్వసాగాడు. రాకుమార్తె తన చెలికత్తెను పంపి ఆ పెట్టెను తెప్పించగా అందులో చక్కని బాలుడు ఏడుస్తూ ఉండగా ఆమె హృదయము కరిగిపోయింది. మిరియాము ఏమి జరుగునో అని ఎంతో ఆతృతతో చూడసాగింది. ఆమె ముఖములో కనిపించిన కనికరమును గుర్తించి ఆమెను సమీపించినది. ఈ బాలుని పెంచుటకు దాదీని పిలుచుకొని వత్తునా అని అడుగగానే రాకుమార్తె సరేనని చెప్పినది. వెంటనే మిరియాము తన తల్లిని ఆమె యొద్దకు తేగా ఆమె తన కొరకు ఆ బాలుని పెంచుమని చెప్పినది. ఆ బాలుని పెంచినందుకు ఆమెకు జీతమిచ్చేదనని ఒప్పుకొనినది. చూసారా, దేవుడు యొకెబెదు యొక్క ప్రార్థనను ఆలకించి ఆమె విశ్వాసమును కనపరిచెను. మిరియాము ఆ రీతిగా తన తమ్ముడు కొరకై బాధ్యతను తీసుకొని రాజకుమార్తెతో మాట్లాడుటకు కూడా భయపడక సమయోచితముగా మాటలాడి అతని రక్షించెను. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనము, 15వ అధ్యాయము 23వ వచనము. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనము. మిరియాము తన కర్తవ్యమును సరిగా నిర్వహించుట వలన ఒక జనాంగమును రక్షించి నడిపించగల నాయకుని తన ప్రజలకు ఇవ్వగలిగినది. తరువాత రోజులలో తన తమ్ముడు నాయకుడైనప్పుడు ఎంతగా హర్షించినదో చెప్పలేము. తాను అతనికి కావలిగానున్న దినమును పదే పదే గుర్తు చేసుకుని ఉండును. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి 7వ వచనము వరకు. యవ్వనస్తులారా, మీరు రక్షింపబడని మీ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముల కొరకు ఏమి చేస్తున్నారు? వారి విషయమై భారముగా ప్రార్థిస్తున్నారా? వారికి యేసు ప్రభువును గూర్చి చెప్పుచున్నారా? నరకము నుండి సాతాను బారి నుండి వారు తప్పింపబడాలనే తపన మనలో ఉండాలి.
మోషే పెద్దవాడైనప్పుడు దేవుడు అతనిని ఇశ్రాయేలీల కొరకు రక్షకునిగా పంపెను. వారు ఆ దేశములో అద్భుతములను చూచిన తరువాత దేవుడు వారిని ఐగుప్తులో నుండి వెలుపలికి తీసుకొని వచ్చెను. ఆ సమయములో అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20-21 వచనములు. స్త్రీలందరూ ఆమె మాటకు లోబడుచున్నట్లుగా కనిపించుచున్నది. ఎందుకనగా దేవుని వాక్యము ఆమెను ఒక ప్రవక్తిగా చెప్పుచున్నది. ఆమె తన ఇంటివారికే గాక దేవుని ప్రజలకు దేవుని సందేశమును అందించి ఉండవచ్చును. ఐగుప్తు బానిసత్వములోనున్న తన ప్రజలకు దేవుడు ఇచ్చిన ప్రోత్సాహకరమైన మాటలను చెప్పి తప్పక ధైర్యపరిచియుండును. దేవుడు మనలను ఈ బానిసత్వములో నుండి విడిపించును, నిరీక్షణ కలిగి జీవించుడి అను మాటలను చెప్పినదేమో. తన తమ్ముడైన మోషేను వారి కొరకు దేవుడు పంపించునని విషయము ఆమెకు అహరోనుకు ముందుగానే తెలియపరచబడి ఉండును. నిర్గమాకాండము 4వ అధ్యాయము 27వ వచనము. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. మిర్యాముకు దేవునితో సన్నిహిత సంబంధము కలదని చెప్పవచ్చును. మనము కూడా దేవునితో సన్నిహితముగా జీవించుచున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మనకు జరగబోవు విషయములను తెలియజేయును. అనుదినము మనలను ఏ మార్గమున వెళ్ళవలెనో ఆ మార్గమున నడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వసించిన వారిలో నివసించును కనుక ఆయనకు విధేయత చూపుకొలది తన పని నిమిత్తమై మనలను వాడుకొనును. దేవుని ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు తన పరిచర్యలో మనలను వాడుకొనున్నట్లుగా ప్రార్థింతుము. ప్రతి కుటుంబము ఏదో ఒకప్పుడు కొన్ని గడ్డు సమస్యలను లేదా దారిద్ర్యమును ఎదుర్కొనవలసి వచ్చును. అట్టి పరిస్థితులకు ఎవరు కారకులా అని ఆలోచించక ఇంటి వారందరూ మర్యాదగా ఒకరితోనొకరు సహకరించి పనిచేసిన ఎడల వాటిని అధిగమించగలరు. కుటుంబంలోని వారందరూ వాటిని ఎలా పరిష్కరించుకునవలెనో ఆలోచించి పని చేయవలెను. యవ్వనస్తులు ఓపిక లేక సంతృప్తి లేక సనుగుచూ జీవించిన ఎడల ఆ ఇల్లు మరింత సంకటముతో నిండియుండును. తండ్రి అనారోగ్యముగానున్నందున కావలసినంత సంపాదించలేకపోయిన సందర్భములలో యవ్వనులు పనిచేసి ఇంటిని ఆదుకొనవలెను. అంతేగాని నేను పై చదువులు చదువుకోవాలి గనుక అప్పు తెచ్చైనా నన్ను చదివించు అనే మూర్ఖులైన పిల్లలు లేకపోలేదు. తల్లి బలహీనత చెందినప్పుడు అందరూ ఆమెకు సహాయపడవలెను. కుటుంబంలో కలిగిన ఇబ్బందులను గూర్చి వెలుపలి వారితో చర్చించక దేవుని ప్రార్థించి ఆయన సహాయము కొరకు కనిపెట్టవలెను. ఆ రీతిగా మనము విశ్వాసులముగా కుటుంబ విలువలను గ్రహించి ఆదర్శవంతముగా జీవింతుముగాక.